క్రికెట్ 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 రే బాబు, నీ క్రికెట్ పని అయిపోయిందమ్మా. ఈ క్రికెట్ ఆడి ఏదో సాధించాలనుకునే కామన్ మిడిల్ క్లాస్ పీపుల్కి ఈ క్రికెట్ అందని స్థాయికి ఎప్పుడో వెళ్ళిపోయింది. కొత్తగా క్రికెట్ నేర్చుకుందాం అనుకునే యువ క్రీడాకారులారా, ఇది ఒకసారి వినండి. ఇంకా ఈ క్రికెట్ చూడటం ఆడటం ఆపేసి మీ జీవితాలకు ఉపయోగపడే ఆటలోకి రండి. ఇలా ఎందుకు చెప్తున్నానంటే, మీ అందరికీ తెలుసు, వైభవ్ సూర్యవంశీ రాజస్థాన్ రాయల్స్ టీంలో ఆడుతున్న ఈ 14 సంవత్సరాల కుర్రాడి గురించి మొత్తం క్రికెట్ ప్రపంచమంతా మాట్లాడుకుంటుంది. తన ఫస్ట్ ఐపీఎల్ కెరీర్లో జస్ట్ 17 బాల్స్కే హాఫ్ సెంచరీ, తర్వాత వెంటనే 35 బాల్స్కే సెంచరీ. ఈ కుర్రాడి వయసు 14 సంవత్సరాలే, కానీ ఇంటర్నేషనల్ బౌలర్స్ని కూడా ఉత్తికేసాడు. అంటే అతను ఏ ఏజ్లో గేమ్ స్టార్ట్ చేసి ఉంటాడు? ఇతను 4 ఇయర్స్లోనే క్రికెట్ స్టార్ట్ చేసి 12 ఇయర్స్కే రంజీ, 13 ఇయర్స్కే T20, తర్వాత వెంటనే ఐపీఎల్లోకి వచ్చి చిత్తక బాదుతున్నాడు. మీకు తెలుసా, ఇలాంటి క్రీడాకారులు మన ఇండియాలో ప్రతి స్కూల్లో ఒకడు ఉంటాడు. కానీ వాళ్ళలో ఎంతమందికి ఇలాంటి అవకాశం వస్తుంది? కావాలంటే సెర్చ్ చేసుకో. మన దేశంలో క్రికెట్ ఆడే వాళ్ళ సంఖ్య 2 నుంచి 3 కోట్ల మంది. రే, ఎవడ్రా నువ్వు? ఎప్పుడురా గేమ్ స్టార్ట్ చేసావు? అసలు నీ అకాడమీ పేరేంట్రా? అసలు అకాడమీలో జాయిన్ అయ్యావా లేదా? మన ఇండియాలో ఇన్ని అకాడమీలు ఉన్నాయో తెలుసా? సరే, నీ కోచ్ ఎవర్రా? ఇండియా ప్లేయరా? సరే, కనీసం నీ ఫ్యామిలీలో ఒక ఎమ్మెల్యే, ఎంపీ ఎవరైనా ఉన్నారా? కొన్ని లక్షల మంది బెస్ట్ అకాడమీస్లో ఇండియన్ టీం కన్నా కోచ్ల దగ్గర కోచింగ్ తీసుకుంటున్నారు. మళ్ళీ అందులో ఎంపీలు, ఎమ్మెల్యేలు, సొసైటీలో పెద్ద పెద్ద హోదాలలో ఉన్నటువంటి వాళ్ళ పిల్లలు కూడా కోచింగ్ తీసుకుంటున్నారు. వీళ్ళందరినీ దాటుకొని సెలక్షన్ నీ వరకు వస్తుందా? రాణిస్తారా? అందుకే ఇప్పుడిప్పుడే ఫ్రెష్గా డెవలప్ అవుతున్న ఈ బాల్ బ్యాడ్మింటన్ ఆటలోకి రా. ఒకసారి గేమ్ టేస్ట్ తగిలాక నువ్వు నిజమైన క్రీడాకారుడు అయితే ఎప్పటికీ ఈ గేమ్ని వదలవు బాబు. ఈ బాల్ బ్యాడ్మింటన్ గేమ్ డెవలప్ అవుతుంది అంటే నువ్వు కూడా దీనిలో ఉన్నావంటే నువ్వు కూడా డెవలప్ అవుతున్నావు అని అర్థం. రే, క్రికెట్ ఆల్రెడీ ఎక్కడికో వెళ్ళిపోయిందిరా. నువ్వు రా, మన గేమ్ని కూడా అక్కడికి తీసుకెళ్దాం.